గుడ్ మార్నింగ్ శ్రీపురం. గుడ్ మార్నింగ్ శ్రీపురం ఫ్రెండ్స్. మా అత్తగారి ఇల్లు చూపిస్తాను. మా అత్తగారు హోమ్ టూరే అనుకోండి, మరి బస్ టూరే అనుకోండి, ఏమనుకోండి, ఈ మంచం బయట వేసారు. కొంచెం చాలా పేదరికం కుటుంబం అట, నవ్వుకోవద్దు పాపం. కరెంటు బిల్లు నాకు అలా ఏం చేస్తుందో చూపిస్తా. ఇది వరండా అన్నమాట. ఒకప్పుడు ఈ గోడ కట్టింది నేనే. కావాలని చూడండి, జీ మీద జీ అని ఉంటుంది. అదిగో మా అత్తగారు ఇది చేస్తున్నారు. మరి నాకు ఉన్నది ఒకటే అత్తగారు. అత్తగారు ఏం పేరు నీ పేరు? ఇంటి పేరు ఏట. ఏ ఊరు మీది? సిరిపురం. ఏ మండలం? నడుగుణం మండలం. ఓకే. మామయ్య ఎప్పుడు చచ్చిపోయాడు అత్తయ్య? చచ్చిపోయి 28 సంవత్సరాలు. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? చిన్న పిల్లగాళ్ళ? ఇద్దరు ఆడపిల్లగాళ్ళు. భూమి ఉందా నీకు? ఫ్లాట్లు ఉన్నాయా? ఇల్లు ఇదేనగా? చిన్నప్పుడు ఇటు పెట్టిపోయిండు. అయినా కూడా ఫ్రెండ్స్, కూలికి పోయి రెక్కలు మొక్కలు చేసుకొని టాటర్ పనికి పోయి, తోటకూలికి పోయి, ఒరిమొత్తకు పోయి, నాటకు పోయి, అన్ని రకాల పనులకు పోయి శ్రీకాళ పెళ్ళి అని వాళ్ళ చెల్లి పెళ్ళి చేసింది. ఇక చూపి వాళ్ళ మా మామయ్య ఫోటో చూపిస్తా. ఈయన మాకు అలా కూడా గుర్తులేడంట. ఇప్పుడు చిన్నప్పుడు లైట్ గుర్తుందట. ఈ కోదాడ సిరిపురం ఇంకో చూడండి, గ్రామ పంచాయతీ అడుగుడ మండలం. ఇక పోతే మా అత్తగారు టీవీ. ఎప్పటి నుంచి ఉంది టీవీ? 10 ఏళ్ళ నుంచి ఉంది ఇదే టీవీ. 10 ఏళ్ళ నుంచి ఇదే టీవీ. ఇక మా అత్తగారు ఫోను 10 ఏళ్ళ నుంచి ఇదే టీవీ, ఇదే సరుగు అదేనమాట. ఇక ఇప్పుడు నీ వస్తే నాకు మంచాలు వేస్తుంది. ఈ మంచం అన్నమాట నాది, పక్క కట్టారు. ఇక ఆదివారం అమావాస్య, బయట ఫుల్ వర్షం వస్తుంది. ఇంటికి పోదామంటే బుక్ అయిపోయినా, వాన వస్తుంది. ఆదివారం అయింది. అసలు ఫోన్ ఇట్లా నన్ను ఎన్ని రోజులు ఉంచుతారో ఏందో. మా శ్రీకళ చూడండి, ఈ లైట్ కల డిమ్ ఉంది కల, బాత్రూమ్ లైట్ తెచ్చి పెడదామని నేను. ట్యూబ్ లైట్ పోయింది, ఫ్యాన్ తిరగదు, మామూలు తిరుగుతుంది. మా కళ చూడండి. సరే, వీళ్ళకి ఏమున్నా ఏమి లేకపోయినా ఫ్రెండ్స్, అల్లుడు వచ్చిందంటే 3 పూట్ల నాన్ వెజ్, పొద్దున్నే ఉకుమానో, పూరీనో, గోధురవ్వో. మా అత్తగారు నాకు 20 సంవత్సరాలు, పెళ్ళి 18 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. అయితే నాకు కట్నం ఏమి ఇచ్చింది అప్పుడు ఏమి ఇలా. అంటే నేను పెళ్ళి కళ ఎట్లా చేసుకున్నంటే, అప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తుంటే కళ బాగా పనిచేసిద్ది ఈ అమ్మాయి అని చెప్పి మాకు దగ్గర వాళ్ళు చెప్పారు. ఇంకా అయితే అప్పుడు కట్నం 50,000 ఇచ్చింది అన్నమాట. ఇంకా 50,000 ఇస్తే అయితే మళ్ళీ కొన్నాం, పనిచేసే అమ్మాయి అని చెప్పి చేసుకున్నామట. అది మ్యాటరు. అప్పుడు నేను టిక్టాక్లో, యూట్యూబ్లో ఉంటే నేను చేసుకోకపోతుంది తెలుసా? కాకపోతే ఒప్పుకోవాలి. ఇంకా ఈ 19 సంవత్సరాల నుంచి కూడా ఏమో నాకు ఏనాడు కూడా ఈసరికి ఏం పెట్టలేదు. కాకపోతే అంటే ఎందుకంటే ఏం పెట్టలేదంటే ఏముంది నాకు పెడతానికి. కాకపోతే ఇంటికి వస్తే మాత్రం 3 పూట్ల బ్రహ్మాండమైన బో పెట్టిద్ది, కళ్ళు తెచ్చిద్ది, పూరీలు, అప్పలు, అరిసెలు, కారపూస, తిండికి డోకా ఉండదు అబ్బా. అల్లుడు వచ్చిందంటే ఆ విషయంలో ఒప్పుకోవచ్చు మా అత్తగారిని, మా అమ్మగారిని. నాకు ఆడు ఉండి పెట్టపోయినా ఇక్కడ బాగానే ఉండి పెట్టిద్ది. ఆడగా ఉండి పెట్టిద్ది, ఎందుకు మళ్ళీ అబద్ధం కాడాలా. పొద్దున్నే పూరీలు చేస్తుంది వారం ముసురికి. కళ ఇలా కూరంటి ఆదివారం అనుకో నా కోసం అనుకో, వీడియో కోసం. మత్తయ్య అడుగుతా, మత్తయ్య చెప్పా. అత్తయ్య ఇలా కూరేంటి? చికెన్. తగ్గేదేలే, మా అత్తగారు చెప్పింది, డేక్కే తగ్గేదేలే. చికెన్ ఫ్రై చేస్తావా? ఫ్రై చేసి కళ నువ్వు మొన్న చికెన్ చేసినావు. అత్తయ్య నేను క్వశ్చన్ చెప్తున్నా, ఈసారి ఇక కూర నువ్వు చెయ్యి. మొన్న కళ చేసింది కూరలా అంటే మా కుదిరింది లేక మన ఇంటి లెక్క ఉంది. మా అత్తయ్య బాగా చేసిద్ది. అత్తయ్య ఇక్కడ బాగా చేసిద్ది కదా. నాన్ వెజ్ బాగా చేసిద్ది అత్తయ్య. ఇక పోతే మా కళకు ఒక చెల్లెలు ఉంది. ఒక చెల్లెలు ఆమెను కూచిపూడి ఇచ్చారు. కూచిపూడి మరి ఆయన లారీ తోలుతారు అన్నమాట. లారీ ఓనరు. ఆమెకి 2 పిల్లగాళ్ళు.
2 పిల్లగాళ్ళు కూడా బడికి పోతున్నారు. నాకు ఒకడే కొడుకు అన్నమాట. ఇకపోతే పూరీలు చేస్తుంది, చికెన్ తింటున్నాం. ఇలా అమావాస్య ఇంటికి పోదామంటే బయట చూడండి తుఫాను మొదలైంది. ఎన్న రోజులకు మొదలైందో వాన. ఇక బిగ్ బాస్ కంటెంట్ చేద్దాం అనుకున్న బిగ్ బాస్కి అప్లై చేద్దామంటే ఒకటే వాన వస్తుంది. సరే ఏ రోజున మీకు పొద్దునపూట ఒకటి సాయంత్రం ఒకటి వీడియోలు అయితే మీకు పెడతాను. ఏదో ఒక రకంగా అయితే మీకు అందిస్తాను. మీకు టిఫిన్ అలానే ఓకేనా. టిఫిన్ తిన్నట్టే మీకు పొద్దున్న వీడియో పెడతాను. మరి ఇక నుంచి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మెయిల్ నాకు నిన్ను ఎవడు చేసుకుంటాడా ఫేస్బుక్ యూట్యూబ్లో ఉంటే అదనమాట. చూసారుగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.